ఒక కప్పు వేడి కాఫీ నుండి మనల్ని తాకే సూర్యరశ్మి వరకు మన చుట్టూ ఉన్న ప్రపంచం నిరంతరం శక్తి ప్రవాహంతో నడుస్తూ ఉంటుంది. అవును. మనం వేడి, చల్లదనం, ఉష్ణోగ్రత వంటి పదాలను చాలా తేలికగా వాడేస్తాం. కానీ ఒక పాన్లో ఆమ్లెట్ వేయడం నుండి మన వాతావరణంలో తుఫానులు ఏర్పడటం వరకు ఈ అదృశ్య శక్తి ప్రవాహం వెనుక కొన్ని ఖచ్చితమైన నియమాలున్నాయి. ఉన్నాయి. ఈరోజు మనం ఆ నియమాల గుట్టు విప్పుదాం. మన దగ్గరున్న కొన్ని భౌతిక శాస్త్ర నోట్స్ ఆధారంగా ఈ శక్తి తన ప్రయాణాన్ని ఎలా కొనసాగిస్తోందో, అది మన ప్రపంచాన్ని ఎలా తీర్చిదిద్దుతోందో లోతుగా పరిశీలిద్దాం. అవును. ఈరోజు మన లక్ష్యం కేవలం నిర్వచనాలు తెలుసుకోవడం కాదు. మన వంటగదిలో మొదలై మన గ్రహం యొక్క వాతావరణ వ్యవస్థల వరకు ఈ ప్రాథమిక సూత్రాలు ఎలా విస్తరించి ఉన్నాయో అర్థం చేసుకోవడం. ఉష్ణం యొక్క ఈ రహస్య భాషను డీకోడ్ చేయడం ద్వారా మన చుట్టూ జరిగే అనేక విషయాల వెనుక ఉన్న ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవచ్చు. అయితే మొదటగా అందరికీ వచ్చే ఒక సాధారణ సందేహంతో మొదలుపెడదాం. తప్పకుండా. రెండు వేడి గురించే చెప్తున్నా శాస్త్రపరంగా వాటి అర్థం వేరు కదా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే ఈ రెండిటి మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకుంటేనే మిగతా భావనలన్నీ స్పష్టమవుతాయి. అవును. సరళంగా చెప్పాలంటే ఉష్ణమనేది ఒక చోటు నుండి మరొక చోటుకు ప్రవహించే శక్తి. ఓ, ప్రవహించే శక్తి. అవును. ఎప్పుడూ వేడిగా ఉన్న వస్తువు నుండి చల్లగా ఉన్న వస్తువు వైపు ఈ శక్తి ప్రయాణిస్తుంది. మరోవైపు ఉష్ణోగ్రత అనేది ఆ ప్రవాహం కాదు. మరి అదేంటి? అది ఒక వస్తువు యొక్క స్థితిని తెలిపే కొలమానం. అంటే ఒక వస్తువులోని అణువులు ఎంత వేగంగా కదులుతున్నాయో లేదా కంపిస్తున్నాయో చెప్పేదే ఉష్ణోగ్రత. దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. అంటే ఉష్ణమనేది కదులుతున్న నదిలాంటిది, సరిగ్గా. ఉష్ణోగ్రత అనేది ఆ నదిలోని నీటి మట్టం లాంటిదన్నమాట. ఇక్కడే మన దగ్గరున్న నోట్స్లో ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. చెప్పండి. ఒకే ఒక్క అణువుకు ఉష్ణోగ్రత అంటూ ఏదీ ఉండదట. అణువుల సమూహానికి మాత్రమే ఉంటుందట. ఇది వినడానికి కొంచెం వింతగా ఉంది. ఖచ్చితంగా. ఇక్కడ మనల్ని ఆశ్చర్యపరిచే విషయమేమిటంటే ఉష్ణోగ్రత అనేది ఒక అణువుకు సంబంధించిన విషయం కాదు. అది లక్షలాది అణువుల సామూహిక నృత్యం లాంటిది. వావ్! ఒక్క నర్తకిని చూస్తే కథ అర్థం కాదు. అందర్నీ కలిపి చూసినప్పుడే ఆ నాట్యం యొక్క అందం, భావం బయటపడుతుంది. ఉష్ణోగ్రత కూడా అంతే. ఆహా! ఒకే అణువు వేగంగా కదలవచ్చు, దానికి గతిజ శక్తి ఉంటుంది. కాని ఆ ఒక్క అణువు వేగాన్ని మనం ఉష్ణోగ్రత అని పిలవలేం. లక్షలాది అణువుల సగటు గతిజ శక్తిని కొలిచినప్పుడే ఉష్ణోగ్రత అనే భావన పుడుతుంది. ఓకే. అందుకే శాస్త్రవేత్తలు దీన్ని ఎమర్జెంట్ ప్రాపర్టీ అంటారు. అంటే ఒక సమూహం నుండి ఉద్భవించే లక్షణమని. వావ్! ఆ పోలిక అద్భుతంగా ఉంది. అంటే ఉష్ణోగ్రత అనేది ఒక సమిష్టి అనుభవం. సరే, ఈ ఉష్ణోగ్రతను కొలవడానికి మనం సెల్సియస్, ఫారెన్హీట్, కెల్విన్ అని రకరకాల స్కేల్స్ వాడుతుంటాం కదా? అవును. ఇన్ని స్కేల్స్ ఎందుకు అవసరం? ఒక్కో స్కేల్కు ఒక చారిత్రక నేపథ్యం, ఒక ప్రత్యేక ప్రయోజనముంది. మొదటగా సెల్సియస్ తీసుకుందాం. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వాడతారు. మనమందరం వాడేది. అవును. దీన్ని రూపొందించిన ఆండర్స్ సెల్సియస్ మనకు సులభంగా అందుబాటులో ఉండే నీటిని ఆధారంగా చేసుకున్నారు. నీరు గడ్డకట్టే స్థానాన్ని 0 డిగ్రీలుగా, నీరు మరిగే స్థానాన్ని 100 డిగ్రీలుగా నిర్ణయించారు. అంటే సెల్సియస్ స్కేల్ మన రోజువారీ అనుభవాలతో, అంటే నీటితో ముడిపడి ఉంది. అందుకే మనకు అంత సులభంగా అర్థమవుతుంది. సరిగ్గా. మరి ఫారెన్హీట్ కథేంటి? అది అంత విచిత్రంగా 32, 212 అంకెలనెందుకు వాడుతుంది? అమెరికా వెళ్తే తప్ప మనకది పెద్దగా కనిపించడు. దానికి ఒక కారణముంది. ఫారెన్హీట్ స్కేల్ సెల్సియస్ కన్నా పాతది. డానియల్ గ్యాబ్రియల్ ఫారెన్హీట్ తను కనుగొనగలిగిన అత్యంత చల్లని ఉష్ణోగ్రతను, అంటే ఉప్పు, నీరు, మంచు మిశ్రమం, దాన్ని 0గా తీసుకున్నారు. ఓ, అలాగా? మానవ శరీరం యొక్క సగటు ఉష్ణోగ్రతను సుమారు 100గా తీసుకోవాలని ప్రయత్నించారు. ఈ క్రమంలో నీరు గడ్డకట్టే స్థానం 32, మరిగే స్థానం 212గా స్థిరపడ్డాయి. కాలక్రమేణా సెల్సియస్ స్కేల్ యొక్క సరళత వల్ల అది ఎక్కువ ప్రాచుర్యం పొందింది. ఇక మూడవది కెల్విన్. ఇది పుస్తకాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. దీని ప్రత్యేకత ఏమిటి? కెల్విన్ స్కేల్ శాస్త్రవేత్తలకు అత్యంత ముఖ్యమైనది. ఎందుకంటే ఇది సంపూర్ణ ఉష్ణోగ్రత స్కేల్. సంపూర్ణ ఉష్ణోగ్రత అంటే సెల్సియస్, ఫారెన్హీట్లలో 0 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి. అంటే నెగటివ్ విలువలు సాధ్యమే. కానీ కెల్విన్ స్కేల్లో 0 అంటే నిజమైన 0. నిజమైన 0. అవును. కెల్విన్ అంటే పరమ కనిష్ట ఉష్ణోగ్రత లేదా అబ్సల్యూట్ జీరో. సైద్ధాంతికంగా ఈ ఉష్ణోగ్రత వద్ద అణువుల కదలిక పూర్తిగా ఆగిపోతుంది.
అంతకన్నా చల్లని ఉష్ణోగ్రత ఈ విశ్వంలోనే సాధ్యం కాదు. అద్భుతం. అందుకే శాస్త్రీయ గణనలలో, ముఖ్యంగా థర్మోడైనమిక్స్లో కెల్విన్ స్కేల్నే ప్రామాణికంగా వాడతారు. మీరు ఉష్ణం ఎప్పుడు వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు బదిలీ అవుతుంది అన్నారు. నా వంటగదిలో ఇది రోజూ చూస్తుంటాను. స్టవ్ మంట గిన్నెను తాకుతుంది, కాని కాసేపటికి దాని పిడి కూడా వేడెక్కుతుంది. హ్మ్, కొన్నిసార్లు గాలి వేడిగా లేకపోయినా స్టవ్ దగ్గర నిలబడితే వేడిగా అనిపిస్తుంది. ఆ బదిలీ వెనుకున్న ప్రక్రియలేమిటి? అవి ఎలా పనిచేస్తాయి? మీరు ఒకే ఉదాహరణలో ఉష్ణ బదిలీ యొక్క 3 ప్రధాన పద్ధతులను ప్రస్తావించారు. వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం. సరే. మొదటిది ఉష్ణవాహనం అంటే కండక్షన్. కండక్షన్. ఇది ఒక రకంగా డామినో ఎఫెక్ట్ లాంటిది. ఓ, అంటే ఒకదానికొకటి తాకుతూ వెళ్లడం. కరెక్ట్. మీరు మొదటి డోమినోను నెడితే అది దాని పక్కదాన్ని నెడుతూ శక్తిని చివరి వరకు చేరవేస్తుంది. ఇక్కడ అణువులు డోమినోలలాగా ఒకదానికొకటి ఢీకొంటూ వేడిని ముందుకు పంపుతాయి. గిన్నె ఉదాహరణలో ఎలా? మీరు చెప్పినట్టు స్టవ్ మంట తగిలిన గిన్నె అడుగు భాగంలోని అణువులు వేడెక్కి వేగంగా కంపించడం మొదలుపెడతాయి. అవి తమ పక్కనే ఉన్న చల్లని అణువులను ఢీకొట్టి వాటికి కూడా శక్తిని బదిలీ చేస్తాయి. అలా గొలుసుకట్టుగా ఆ వేడి పిడి వరకు పాకుతుంది. ఇది ఘనపదార్థాలలో, ముఖ్యంగా లోహాలలో బలంగా కనిపిస్తుంది. అందుకే కాఫీ కప్పులో స్టీల్ స్పూన్ వదిలేస్తే కాసేపటికి అది కూడా వేడెక్కుతుంది. కొన్నిసార్లు పొరపాటున పట్టుకుంటే చెయ్యి కాలుతుంది. సరిగ్గా అదే. అందుకే చెక్క స్పూన్లు లేదా ప్లాస్టిక్ పిడులు వాడతాం. ఎందుకంటే అవి ఉష్ణ బంధకాలు కదా. అవును, అవి ఉష్ణాన్నంత తేలికగా ప్రసరింపజేయవు. వాటిని ఇన్సులేటర్స్ అంటాం. ఇక రెండవ పద్ధతి ఉష్ణ సంవహనం అంటే కన్వెక్షన్. కన్వెక్షన్. గిన్నెలోని నీటిని గమనిస్తే ఇది స్పష్టంగా అర్థమవుతుంది. అడుగున ఉన్న నీరు ముందుగా వేడెక్కుతుంది. వేడెక్కిన నీటి సాంద్రత తగ్గి అది తేలికై పైకి వెళుతుంది. ఓకే. అదే సమయంలో పైన ఉన్న చల్లని, బరువైన నీరు గురుత్వాకర్షణ వల్ల కిందికి వెళుతుంది. అది వేడెక్కి మళ్లీ పైకి వస్తుంది. ఈ విధంగా ద్రవాలు మరియు వాయువులలో అణువులు గుంపులుగా కదలడం ద్వారా జరిగే ఉష్ణ బదిలీని సంవహనం అంటారు. నీరు మరగడం, గదిలో హీటర్ వేసినప్పుడు గాలి వేడెక్కడం కూడా దీనికి ఉదాహరణలేనా? ఖచ్చితంగా. ఈ సంవహనం వలనే వేడిగాలి పైకి వెళ్తుంది గదా. ఒక్క నిమిషం, ఇక్కడ నాకొక సందేహం వస్తోంది. అడగండి. వేడిగాలి పైకి వెళ్తే మనం కొండలెక్కే కొద్దీ లేదా విమానంలో పైకి వెళ్లే కొద్దీ వాతావరణం వేడిగా ఉండాలి కదా, కాని చల్లగా ఎందుకవుతుంది? అద్భుతమైన ప్రశ్న. ఇది సంవహనానికి సంబంధించిన ఒక ముఖ్యమైన అనువర్తనానికి దారితీస్తుంది. మీరు చెప్పింది నిజమే, వేడిగాలి పైకి వెళ్తుంది. కానీ పైకి వెళ్లే కొద్దీ వాతావరణ పీడనం తగ్గుతుంది. అవును, పీడనం తగ్గుతుంది. తీసుకుంటుంది. ఓ, తన శక్తిని తానే వాడుకుంటుందన్నమాట. సరిగ్గా. ఫలితంగా ఆ గాలి చల్లబడుతుంది. ఎత్తు పెరుగే కొద్దీ ఉష్ణోగ్రతలో వచ్చే ఈ తగ్గుదల రేటునే లాప్స్ రేట్ అంటారు. సగటున ఇది ప్రతి కిలోమీటరుకు 6.5 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. పర్వత శిఖరాలపై మంచు ఉండటానికి ఇదే కారణం? ఖచ్చితంగా అదే కారణం. ఓకే, ఇప్పుడు అర్థమైంది. ఇక మూడో పద్ధతి గురించి చెప్పండి. స్టవ్ను తాకకపోయినా వేడి ఎలా తెలుస్తుంది? అది ఉష్ణ వికిరణం అంటే రేడియేషన్ వల్ల. రేడియేషన్. అవును. వాహనం, సంవహనంలా కాకుండా దీనికెలాంటి మాధ్యమం అవసరం లేదు. ఇది విద్యుత్ అయస్కాంత తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది. అంటే శూన్యంలో కూడా ప్రయాణిస్తుందా? కరెక్ట్. సూర్యుని నుండి మన భూమికి వేడి చేరేది ఈ పద్ధతిలోనే. సూర్యుడికి, భూమికి మధ్య శూన్యమున్నా కూడా వేడి మనల్ని చేరుతోంది. అలాగే చలిమంట దగ్గర కూర్చున్నప్పుడు మనకు వెచ్చగా అనిపించడం, మైక్రోవేవ్ ఓవెన్లో ఆహారం వేడెక్కడం కూడా వికిరణం వల్లే జరుగుతుంది. ప్రతి వేడి వస్తువు దీని విడుదల చేస్తుందా? అవును, ప్రతి వేడి వస్తువు ఉష్ణాన్ని వికిరణం చేస్తోంది. ఈ నోట్స్లో అడ్వెక్షన్ అనే పదం కూడా ఉంది. అది సంవహనంలో భాగమా లేక వేరా? అడ్వెక్షన్ అనేది సంవహనానికి చాలా దగ్గర సంబంధమున్న ప్రక్రియ. కానీ ఒక ముఖ్యమైన తేడా ఉంది. సంవహనం సాధారణంగా నిలువు కదలికలను సూచిస్తుంది. అంటే వేడిగాలి పైకి వెళ్లడం లాంటివి. అవును, వర్టికల్ మూమెంట్. అడ్వెక్షన్ అనేది గాలి లేదా నీరు వంటి ద్రవరాశులు సమాంతరంగా అంటే హారిజాంటల్గా కదలడం ద్వారా ఉష్ణాన్ని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తీసుకెళ్లడాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు సముద్రం నుండి చల్లని గాలి భూమి వైపు వీచడం, లేదా ఉత్తర ధ్రువం నుండి శీతల గాలులు మనవైపు రావడం. మన వాతావరణాన్ని, శీతోష్ణ స్థితిని నియంత్రించడంలో అడ్వెక్షన్ కీలక పాత్ర పోషిస్తుంది.
మీరు చెప్పేది వింటుంటే నాకు చిన్నప్పటి నుండి ఉన్న ఒక ప్రశ్నకు సమాధానం దొరికినట్టుంది. ఏంటది? బీచ్లో మధ్యాహ్నం ఇసుక మీద కాలు పెట్టలేనంత వేడిగా ఉంటుంది, కాని సముద్రపు నీళ్లు చల్లగానే ఉంటాయి. అదే రాత్రికి ఇసుక చల్లబడిపోతుంది, కాని నీళ్లు వెచ్చగా ఉంటాయి. ఉహుం, రెండిటికీ ఒకే సూర్యరశ్మి తగులుతున్నా ఈ తేడా ఎందుకొస్తుంది? దీని వెనక ఇంత పెద్ద సైన్స్ ఉందన్నమాట. ఖచ్చితంగా. మీరు ప్రస్తావించిన ఈ దృగ్విషయం వెనుక ఉన్న హీరో విశిష్టోష్ణం లేదా స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. విశిష్టోష్ణం అంటే 1 కిలోగ్రాం పదార్థం యొక్క ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెల్సియస్ పెంచడానికి ఎంత ఉష్ణశక్తి అవసరమో ఈ విలువ తెలియజేస్తుంది. ప్రతి పదార్థానికి ఇది విభిన్నంగా ఉంటుంది. ఓకే. మన దగ్గరున్న సమాచారం ప్రకారం ఇసుక విశిష్టోష్ణం చాలా తక్కువ, సుమారు 830 జౌల్స్. కానీ నీటి విశిష్టోష్ణం చాలా ఎక్కువ, దాదాపు 4800 జౌల్స్. అంటే ఇసుక కన్నా 5 రెట్లు ఎక్కువ. అవును, 5 రెట్లు ఎక్కువ. ఒక్క నిమిషం, నాకిది కొంచెం గందరగోళంగా ఉంది. నీటికి ఎక్కువ శక్తి కావాలి అంటున్నారు. అంటే అది వేడిని నెమ్మదిగా తీసుకుంటుంది, నెమ్మదిగా వదులుతుంది అని అర్థం చేసుకోవాలా? సరిగ్గా అదే. నీరు ఒక స్పాంజ్ లాంటిది. కాని అది నీటిని కాదు, వేడిని పీల్చుకుంటుంది. దాన్ని వేడెక్కనించడానికి చాలా శక్తి కావాలి. కాని ఒకసారి వేడెక్కితే ఆ వేడిని చాలాసేపు తనలోనే దాచుకుంటుంది. ఇసుక దీనికి వ్యతిరేకం. కరెక్ట్. అది తక్కువ శక్తితోనే వెంటనే వేడెక్కిపోతుంది, కాని అంతే వేగంగా వేడిని కోల్పోతుంది. అందుకే పగలు ఇసుక కాలిపోతుంటే రాత్రికి చల్లగా మారుతుంది. నీరు మాత్రం పగలంతా నెమ్మదిగా వేడెక్కి రాత్రిపూట ఆ వేడిని నెమ్మదిగా విడుదల చేస్తూ వెచ్చగా ఉంటుంది. ఈ ఒక్క లక్షణమే భూమిపై జీవానికి అత్యంత కీలకమంటున్నారు. నిజంగానే. మరి విశిష్టోష్ణం తీర ప్రాంతాల వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తోంది? సముద్రం ఒక పెద్ద హీట్ రిజర్వాయర్, అంటే ఉష్ణ నిల్వ కేంద్రంలాగా పనిచేస్తుంది. పగలు భూమి నుండి వేడిని గ్రహించి వాతావరణం మరీ వేడెక్కకుండా కాపాడుతుంది. రాత్రి ఆ వేడిని విడుదల చేసి మరీ చల్లబడకుండా చూస్తుంది. అందుకే ముంబై, చెన్నై వంటి తీర ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు ఏడాది పొడవునా మితంగా ఉంటాయి. అదే ఢిల్లీ లేదా హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో తేడా స్పష్టంగా కనిపిస్తుంది. అవును, అక్కడ వేసవిలో తీవ్రమైన వేడి, చలికాలంలో తీవ్రమైన చలి ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఉష్ణోగ్రతను నియంత్రించడానికి పెద్ద నీటి వనరులు లేవు. ఈ తీర ప్రాంతాలలో ఉష్ణోగ్రత మితంగా ఉన్నా గాలిలో ఏదో తెలియని బరువు, జిగటగా ఉన్నట్టు అనిపిస్తోంది. దానికి కూడా ఏదైనా శాస్త్రీయ కారణముందా? తప్పకుండా. మీరు అనుభూతి చెందే ఆ జిగట భావనకు కారణం గాలిలోని తేమ. దాన్ని కొలవడానికి వాతావరణ శాస్త్రవేత్తలు డ్యూ పాయింట్ లేదా తుషారస్థానం అనే కొలమానాన్ని వాడతారు. డ్యూ పాయింట్. గాలిలోని నీటి ఆవిరి ఏ ఉష్ణోగ్రత వద్ద సంతృప్త స్థితికి చేరి తిరిగి ద్రవంగా అంటే మంచు బిందువులుగా మారడం ప్రారంభిస్తోందో ఆ ఉష్ణోగ్రతనే డ్యూ పాయింట్ అంటారు. దీనివల్ల మనకేం తెలుస్తుంది? డ్యూ పాయింట్ ఎక్కువగా ఉంటే గాలిలో తేమ ఎక్కువగా ఉంది అనర్థం. అప్పుడు మన శరీరం నుండి చెమట సులభంగా ఆవిరి కాదు. అందుకే మనకు ఉక్కపోతగా, అసౌకర్యంగా అనిపిస్తుంది. కరెక్ట్. డ్యూ పాయింట్ తక్కువగా ఉంటే గాలి పొడిగా, ఆహ్లాదకరంగా ఉన్నట్టు. మొత్తానికి దీనివల్ల మనం ఏమర్థం చేసుకోవాలి? వంట చేయడం దగ్గర్నుండి, మన ఇళ్లకు వాడే ఇన్సులేషన్ మెటీరియల్స్ వరకు, మనం వేసుకునే దుస్తుల నుండి, మన గ్రహం యొక్క వాతావరణం వరకు ప్రతి చోట ఈ ఉష్ణసూత్రాలే పనిచేస్తున్నాయి. అవును. ఉష్ణం ఎలా పుడుతుంది, ఎలా ప్రవహిస్తుంది, దాన్ని ఎలా నియంత్రించాలి అనేదే ఇక్కడ కీలకం. సరిగ్గా చెప్పారు. ఆధునిక ఇంజనీరింగ్, టెక్నాలజీ మొత్తం ఈ ప్రాథమిక సూత్రాలపైనే నిర్మించబడింది. మన కార్లలోని ఇంజిన్ కూలింగ్ సిస్టమ్స్ నీటి అధిక విశిష్టోష్ణాన్ని ఉపయోగించుకుంటాయి. థర్మాస్ ఫ్లాస్కులు కూడా. అవును. థర్మస్ ఫ్లాస్కులు వాహనం, సంవహనం, వికిరణం ఈ 3 పద్ధతులను అడ్డుకునేలా రూపొందించబడతాయి. రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండీషనర్లు ఇవన్నీ ఒక చోటు నుండి వేడిని తొలగించి మరో చోటుకు పంపే సూత్రంపైనే పనిచేస్తాయి. ముగింపుగా ఈరోజు చర్చ నుండి కొన్ని కీలక అంశాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఉష్ణం అనేది ప్రవహించే శక్తి, ఉష్ణోగ్రత అనేది అణువుల సగటు కదలికను తెలిపే కొలమానం. ఈ శక్తి వాహనం అంటే ఘనపదార్థాలలో డొమినో ఎఫెక్ట్ లాగా, సంవహనం అంటే ద్రవాలు, వాయువులలో అణువుల కదలిక ద్వారా, మరియు వికిరణం అంటే మాధ్యమం లేకుండా తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది. కరెక్ట్. ఒక పదార్థం యొక్క విశిష్టోష్ణం అది వేడిని ఎంత సమర్థవంతంగా గ్రహిస్తుంది, నిల్వ ఉంచుకుంటుందో నిర్ణయిస్తుంది. ఈ చిన్న సూత్రాలు ఒక కాఫీ కప్పు నుండి మన గ్రహం యొక్క శీతోష్ణ స్థితి వరకు ప్రతిదాన్ని ఎలా శాసిస్తాయో చూశాం. ఈ చర్చకు ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్నతో ముగిద్దాం. సరే. మనం ఎత్తుకు వెళ్లే కొద్దీ
పీడనం తగ్గిన ఉష్ణోగ్రత తగ్గుతుందని ల్యాబ్స్ రేట్ ద్వారా తెలుసుకున్నాం. మరి దీనికి వ్యతిరేకంగా భూమి లోపలికి వెళ్తే ఏమవుతుంది? ఉష్ణోగ్రత పెరుగుతుంది. అవును, లోతుకు వెళ్లే కొద్దీ పీడనం, ఉష్ణోగ్రత విపరీతంగా పెరుగుతాయి. మరి అంత తీవ్రమైన పరిస్థితుల్లో, అంటే భూమి కేంద్రకం వద్ద, ఇక్కడ ఉపరితలంపై మనం చూడని వింత పదార్థాల మధ్య ఉష్ణం ఎలా బదిలీ అవుతుంది? మంచి ప్రశ్న. అక్కడ కూడా ఈ వాహనం, సంవహన సూత్రాలే పనిచేస్తాయా, లేక పీడనం వల్ల వాటి ప్రవర్తన పూర్తిగా మారిపోతుందా? దీని గురించి ఆలోచించండి.